నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వికసిత్ భారత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుంది ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ఎడపల్లిలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆడబిడ్డల వివాహాలు భారం కాకూడదని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పంపిణీ చేస్తుంది నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేయర్ నీతూ కిరణ్ బోధన్ నుంచి నడిచే ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు తగ్గింపు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ ఆర్మూర్లో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రజావాణి కార్యక్రమానికి వెల్లువెత్తిన ఫిర్యాదులు 131 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశం కామారెడ్డిలో 72 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ జితేశ్వరి వెల్లడి ప్రభుత్వ స్థలంలో కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న ఫ్రీ కాస్ట్ తొలగించడం సరికాదు ఆర్మూర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం హైందవ ధర్మ పరిరక్షణ కోసం 3 కోట్ల రూపాయల భూమి ఇస్కాన్ టెంపుల్ కు అందజేత నవిపేట్ మండలం హనుమాన్ ఫారెస్ట్ గ్రామానికి చెందిన 3 కోట్ల విలువ చేసే 9.5 ఎకరాల భూమిని శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేసిన శ్రీనివాసరావు బోధన్లో డిగ్రీ కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ విద్యార్థి మృతి విద్యార్థి తల్లిదండ్రులు బంధువుల నిరసన ఆదిలాబాద్ వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఆదిలాబాద్లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవమని చెప్పారు 15 రోజుల్లో 5 ఎయిమ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేశామన్నారు త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలవాలన్నారు కాంగ్రెస్ భారసపై ఈ సందర్భంగా మోదీ పలు విమర్శలు చేశారు భారత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది గతంలో మీరు తిన్నారు ఇప్పుడు మేం తింటాం అన్నట్టు కాంగ్రెస్ పరిస్థితి ఉంది భారస పోయి కాంగ్రెస్ వచ్చిన పాలనలో ఎలాంటి మార్పు లేదు రాష్ట్రంలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ దేశంలో 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం అందులో ఒకటి తెలంగాణలో పెడతామని మోదీ అన్నారు सबसे ज्यादा उपेक्षा का शिकार तेलंगाना जैसे इलाकों को ही इसकी मुसीबतें झेलनी पड़ती थी लेकिन पिछले 10 वर्षों में हमारी सरकार ने तेलंगाना के विकास के लिए कहीं ज्यादा राशि खर्च की है हमारे लिए विकास का मतलब है गरीब से गरीब का विकास दलित वंचित आदिवासियों का विकास हमारे इन प्रयासों का परिणाम है कि आज 25 करोड़ लोग गरीबी से बाहर आ चुके हैं
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క హామీని నెరవేరుస్తుందని, ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామని, త్వరలోనే మరో 2 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేయగా దానిలో భాగంగానే నేడు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించామని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులలోనే హామీల అమలుకు కట్టుబడి మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అమలు చేసిందని అన్నారు. త్వరలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విద్యుత్ శాఖ డివిజన్ అధికారి మొహమ్మద్ ముఖ్తార్, ఏడీ లక్ష్మణ్ నాయక్, ఏఈ నాగేంద్ర ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ పోల మల్కారెడ్డి, నాయకులు బిల్ల రామ్మోహన్, ఈరంటి లింగం, బంజ కామప్ప, సుభాష్, పోతన్న మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, షరీఫ్, రామ్ గోపాల్ రెడ్డి, ప్రమీల, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పామో దాంట్లో భాగంగా మన నిజామాబాద్ డిస్టిక్ లో కూడా అదే విధంగా గ్యాస్ సిలిండర్ కానీ ఈ రోజు కరెంటు ఏదైతే బీద వాళ్లకు తెల్ల కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్స్ మాఫ్ చేయడానికి మొన్ననే ప్రభుత్వం డిసిషన్ తీసుకున్న దాంట్లో భాగంగా వేడుకలకు వచ్చాం. ఇంకా చాలా మందికి మాఫ్ అయితే లేవు. దయచేసి ఇడిపిల్లే కాదు, ఎక్కడైనా కానీ డిస్టిక్ లో కానీ గ్రామాల్లో కానీ మాఫ్ కాను నూకరన్న మాఫ్ అయితలేదు బాధపడకుండా ఆఫీసర్లని. నిజామాబాద్లోని బాపూజీ వచనాలయం నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్ భూమి పూజ చేశారు. నిజామాబాద్లోని బాపూజీ వచనాలయ నూతన భవన నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ దండు నీతూ కిరణ్, ఎంపీ అరవింద్, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆకుల లలితతో పాటు తదితరులు పాల్గొన్నారు. Emotionally, politically and monetarily, we are with you. This is a historical library and we will make sure that we build such a Telangana's best library and so that it goes on in history as well. ఇక విద్య మీద ఫోకస్ అన్నది ప్రభుత్వాలకి ప్రైమరీ ఆబ్జెక్టివ్ గా ఉన్నది అని రాష్ట్ర ప్రభుత్వానికి మహేష్ గారు కూడా చెప్పడం చాలా సంతోషకరం. మహేష్ గారు కూడా చాలా కాలం క్రితం ఆయన స్థలం లైబ్రరీ కోసం కేటాయించడం అన్న కలిసి కడదాము, బ్రహ్మాండమైన లైబ్రరీ చేద్దాము, డిజిటల్ వాట్ ఎవర్ లేటెస్ట్. మోదీ గారు ఉన్నాక డిజిటల్ అనేది కంపల్సరీ అవుతుంది, అది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. కాబట్టి ఎనీ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో వీఆర్ ఓపెన్. సంకల్పం గొప్పదైతే కోట్లు కూడా లెక్కలేనిదని హైందవ ధర్మ పరిరక్షణ కోసం నవిపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాసరావు తండ్రి జ్ఞాపకార్థం 3 కోట్ల విలువ చేసే భూమిని విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారు కొంతమంది. సంపాదించిన దాంట్లో చేతనైనంత సహాయం చేసే గొప్ప మనసు సైతం ఉండాలి. హిందూ ధర్మం పరిరక్షణతో పాటు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నవిపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కొండపావులూరి శ్రీనివాసరావు, సుభాషిణి దంపతులు షాకాపూర్ శివార్లో గల 9.5 ఎకరాలు తన సొంత భూమిని శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి, వృద్ధ ఆశ్రమ నిర్మాణంతో పాటు స్కిల్ సెంటర్, గోశాల ఏర్పాటుకు దానం చేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ మందిరం నుండి వచ్చిన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్ స్వయంభూ నరసింహస్వామి ఆలయ, మురారి సింహాచల దాసు ప్రభువుల బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ తన తండ్రి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ ఆలయంతో పాటు గోశాల, స్కిల్ సెంటర్ వద్ద వృద్ధ ఆశ్రమ నిర్మాణం కోసం 9.5 ఎకరాల భూమిని ఇచ్చినట్టు తెలిపారు.
చుట్టుపక్కల గ్రామాల యువతకి స్కిల్ సెంటర్ ద్వారా వివిధ వృత్తుల శిక్షణ ఇచ్చేందుకు అనువుగా స్కిల్ సెంటర్ నిర్మిస్తామని అన్నారు. సీనియర్ నాయకులు వంశీమోహన్ మాట్లాడుతూ గొప్ప సంకల్పంతో శ్రీనివాసరావు 9.5 ఎకరాల భూమిని శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి, వృద్ధాశ్రమ నిర్మాణానికి, గోశాల ఏర్పాటుకు, స్కిల్ సెంటర్ ఏర్పాటుకు దానం ఇవ్వటం గొప్ప విషయమని ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభువులు సింహాచల దాస్ మాట్లాడుతూ కొండ పావులూరి శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలిపారు. హరే రామ హరే కృష్ణ జపంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్ర రాజేశ్వరి, వంశీమోహన్, గ్రామస్తులు బులిరాజు, నరసింహారెడ్డి, పాపు, వెంకటేశ్వరరావు, రత్నాకర్ చౌదరి, పలువురు కృష్ణ భక్తులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందనే ఒక సంకల్పం చేసినాము. అదే ప్రాసెస్లో ఇవాళ మేము ఆల్రెడీ కనెక్టెడ్ టు ఇస్కాన్, నా సహచరులు, భక్త బృందం అందరం ఇక్కడికి వచ్చాము. ఆ బలంకి ఇంకా బలం కృష్ణ దీవెన ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినాము. లోకల్ లైట్స్ కూడా ఇక్కడ 3-4 విలేజెస్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ రోజు ఇది జరుపుతాము. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ అనేక మంది లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనే ఒక సత్సంకల్పం, ఉద్దేశంతో ఇక్కడ గోశాల అండ్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ టెంపుల్, అదేవిధంగా ఒక వృద్ధాశ్రమం అండ్ ఒక స్కిల్ సెంటర్ లైక్ ఇక్కడ రూరల్ ఎంపవర్మెంట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఇక్కడ ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకి 131 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, ట్రైనీ అదనపు కలెక్టర్ కిరణ్మయి, డిఆర్డీఓ సాయగౌడ్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్ నుంచి నడిచే ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలను తగ్గిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ ముందు ఉన్న ధరలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బోధన్ నుంచి ఎంబీఎన్ఆర్ 60, గతంలో 80, కాచిగూడ 45, 75, కామారెడ్డి 20, నిజామాబాద్ 10 వసూలు చేస్తున్నారు. కరీంనగర్ 40, ఆర్మూర్ 20గా నిర్ణయించారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలు గత 3 రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నేడు రుద్రయాగం, పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తలు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తమ్మి శ్రీను, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబరి, సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఈ రోజు దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ఎవరంటే చిన్నపిల్లలు చెప్తాం. ఎవరు? మోడీ గారు ఉంటేనే అయోధ్యలో కూడా రాముడు వచ్చింది. అటువంటి ధర్మాన్ని మనం కాపాడే వాళ్ళం, నడిపే వాళ్ళం. మీ అందరి ఆశీర్వాదము రాబోయే కొద్ది రోజులను ఈ ఎలక్షన్ అనేది ధర్మానికి అధర్మానికి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహించారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ వినాయక్ నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలంలో కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న ఫ్రీకాస్ట్ను మున్సిపల్ అధికారులు తొలగించారని వినాయక్ నగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వివరించారు. సంబంధిత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహించారు. 10% స్థలంలో పార్కు నిర్మాణం కోసం కాలనీ వాసులు ఫ్రీకాస్ట్ చేసి స్థలాన్ని కాపాడుకుంటే మున్సిపల్ అధికారులు వెళ్లి ఫ్రీకాస్ట్ను తొలగించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు ప్రభుత్వ స్థలాల్లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఫ్రీకాస్ట్ను తొలగించడం సరికాదని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారులు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని, ప్రజల ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నారని, ప్రజల కోసమే పనిచేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టి టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ స్థలాలను ప్రజలు కాపాడుకుంటే చూసి ఊర్వలేకపోతున్నారని, కేవలం ఒక్కరి కోసం కాలనీ వాసులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన పూర్తి బాధ్యతతో పాటు అక్రమ కట్టడాలపై సైతం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలోని ఎల్లమ్మ గుడి ఆలయ వార్షికోత్సవ వేడుకలు, బోనాల పండుగ వైభవంగా ముగిశాయి.
నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మదేవి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ మాత ప్రతి సంవత్సరము 3 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి రోజు అమ్మవారికి అభిషేకము, అర్చన, పూజా కార్యక్రమాలు, రెండవ రోజు హోమాలు, మూడవ రోజు పెద్ద ఎత్తున ఈ కడలు కార్యక్రమం ఉంటుంది. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, కార్పొరేటర్ న్యాలం రాజు, ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు స్వామి యాదవ్, ఆకుల శ్రీనివాస్, బొబ్బిలి వేణు, రవి పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మన స్థానికంగా ఉన్నటువంటి ఎల్లమ్మ గుట్టలో ఎల్లమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు కడల పండుగ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం యథావిధిగా ప్రభుత్వాలు మారిన సంక్షేమ పథకాలు ఆగవని, సంక్షేమ పథకాల కోసం ప్రజలు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన సంక్షేమ పథకాలు ఆగవని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకుని లబ్ధి పొందాలని తెలిపారు. సంక్షేమ పథకాల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని నేరుగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. ఉస్మానియా క్యాంపస్ మార్చి 4 భారత రాజ్యాంగంలో మానవ హక్కుల గురించి స్పష్టంగా లిఖించబడిందని, సృష్టిలో పుట్టిన ప్రతి మనిషి మానవ హక్కుల గురించి తెలుసుకోలేకపోవటం విచారకరమని తెలంగాణ మాజీ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మానవ జీవన విధానంలో విజ్ఞానానికి దోహదపడేది చరిత్ర పుస్తకాలేనని, కానీ మానవ యాంత్రిక జీవనంలో చరిత్ర సంపద గల పుస్తకాలను చదువులేకపోవటం విచారకరమని ఆయన సభను ఉద్దేశిస్తూ అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియం ఆదివారం సాయంత్రం జరిగిన జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ 2వ మహాసభల సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ మహాసభ ఉదయం ప్రారంభం కావాల్సి ఉన్న సమావేశ రాష్ట్ర గవర్నర్ అత్యవసర పని ఉండటం వల్ల కార్యక్రమానికి రాలేనని, కారణంగా సమావేశం ఆలస్యం జరిగిందని, ఇదిలా ఉండగా అల్లకొండ ఊర్ ఉద్భవం 5 ఆలయాలకు ప్రసిద్ధి అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ 2వ వార్షిక మహాసభల సందర్భంగా జాతీయ రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ శ్రీనివాసరావు, తెలంగాణ స్టేట్ చైర్మన్ సంపత్ కుమార్, మాజీ డీజీపీ లక్ష్మారెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధ్యక్షులు, కార్యదర్శులు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రతిప్రవ్ హాజరయ్యారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు పేదలకు వరంగా మారాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షాదీ ముబారక్ పథకం పెళ్లి చేసి ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సహాయం కింద ₹1,116 విలువగల చెక్కులను నగరంలో 316 మంది లబ్ధిదారులకు ఈరోజు అందించడం జరిగిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే లక్ష్యంతో పనిచేస్తుందని, ఇందూర్ అర్బన్లో మైనార్టీల అభివృద్ధి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ దండు నీతు కిరణ్, బీజేపీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, బైకన్ మధు మరియు బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి పెళ్ళైన అమ్మాయికి లేదా వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టాలా. और आगे आगे ये कांग्रेस गवर्नमेंट अपने को और भी ये शादी मुबारक और कल्याण लक्ष्मी के का अमाउंट बढ़ाने का भी उम्मीद है, और उम्मीद मैं भी करूँगा कि ये अमाउंट बढ़ा के
फिर एक बार మరొకసారి మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెప్పుకుంటూ భారత్ విద్యార్థి మృతికి కారణమైన వార్డెన్ ని తక్షణమే విధుల నుండి తొలగించాలని జిల్లా కార్యదర్శి తలారి సంజయ్ పేర్కొన్నారు. బోధన్ పట్టణ కేంద్రంలో ఉన్న బీసీ సంక్షేమ శాఖ డిహెచ్ హాస్టల్లో రాత్రి విద్యార్థి గొడవ జరిగి విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఈ మృతి పట్ల ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి రాజకీయ వ్యక్తులకు తలగకుండా సమగ్ర విచారణ జరపాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అనంతరం సంజయ్ తల్లారి మాట్లాడుతూ గతంలో ఈ హాస్టల్లో అనేక సమస్యలపై వార్డెన్కు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి విచారణ జరపకపోవడం వలన విద్యార్థుల మధ్య క్రమశిక్షణ కొరవడి గొడవలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ ఘటన జరిగిందని పాపోయారు. వార్డెన్ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగిందని, పై అధికారులు వార్డెన్లతో లాలూచీ పడటం వల్లనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. తక్షణమే విద్యార్థి మృతికి కారణమైన వార్డెన్ నిర్లక్ష్యమని తెలియజేస్తూ తక్షణం విధి నుంచి తొలగించాలని, లేని పక్షంలో తల్లిదండ్రులను కలుపుకొని విద్యార్థులను కలుపుకొని ఈ కార్యక్రమాలతో పాటు జిల్లా కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపడతామని, అలాగే మృతికి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బోధనపట్నంలో గల బీసీ బాలుర వసతి గృహ కాలేజ్ హాస్టల్లో ఏదైతే బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వెంకటాని విద్యార్థులని నిన్న రాత్రి 10 గంటల సమయంలో నిద్రిస్తున్న సమయంలో ఆ హాస్టల్ యొక్క విద్యార్థులే గొంతు నమిలేసి అంటే గొంతు పిసికేసి చంపేయడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా దీనిపైన సమగ్ర మొత్తం దీనిపైన ఉన్నటువంటి అధికారులు కావచ్చు వాళ్ళందరూ కలిసి కూడా సమగ్ర విచారణ జరిపి దీనిపైన ఫిర్యాదు ఆ కుటుంబానికి అదేవిధంగా విద్యార్థికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఆ వార్డన్ అక్కడ ఉన్న సంబంధించిన వార్డన్ స్వామి వార్డన్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, క్రమశిక్షణబద్ధంగా మీరు ఉండాలని చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు అన్నారు. యువకులు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యం కలగదని చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ మెంబర్ అంకన్నగారి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పచ్చలనడుకుల గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రాణాలు కాపాడిన వారవుతామని తెలిపారు. యువకులు రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యాలు రావని, పైగా ఆరోగ్యవంతంగా ఉంటారని, కనీసం 6 నెలలకు ఒకసారైనా రక్తదానం చేయాలని సూచించారు. ఈరోజు రక్తదానం చేసిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డికి, అదేవిధంగా రక్తదానం చేసినటువంటి వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ రాజశేఖర్ రెడ్డి, వేల్పూర్ మండల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకిట్ అన్వేష్ రెడ్డి, ఎంపీటీసీలు నోముల గంగారెడ్డి, గుడాల గంగాధర్, బీడీసీ సభ్యులు బద్దం గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, నాని, నిమ్మల రమేష్, దాతలు సుంకిట్ అన్వేష్ రెడ్డి, చేపూర్ రంజిత్, భోజన ఈ కార్యక్రమంలో తదితరులు రక్తదానం చేశారు. పచ్చలనడుకుల గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి అశేష స్పందన, యువకులు అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చాలా చేపట్టాలని, మన యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కేట్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు, అలాగే ఎంతో బాధ ఆవేదనతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులను ప్రేమ ఆప్యాయతతో పలకరించి వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలని లేదా పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ అధికారులకు సూచించారు. సోమవారం ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి 72 వినతులను స్వీకరించారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 35, ఇళ్లకు సంబంధించి 7, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 13 వినతులు వచ్చాయి. అదేవిధంగా ఉద్యోగాల కోసం 5, పోలీసు మున్సిపాలిటీ శాఖకు సంబంధించి 3 చొప్పున, గిరిజన సంక్షేమం, మద్యం నిషేధం, డిఆర్డీఓ, లీడ్ బ్యాంకులకు సంబంధించి ఒక్కో వినతిని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
భూకొలతలు, ధరణి, భూ సమస్యలకు సంబంధించి అధికంగా విడతలు వస్తున్నాయని, మండల డివిజన్ స్థాయిలో పరిష్కారమయ్యే వాటికి తక్షణమే పరిష్కరించాలని, వాజ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే కోర్టును ఆశ్రయించాలని లేదా పరిష్కార మార్గాలు చూపాలని, అంతేగాని తరచూ అదే సమస్యలకు ప్రజావానికి వచ్చేలా చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ చందర్ నాయక్, జిల్లా అధికారులు రాజారాం, దయానంద్, శ్రీనివాస్, సింహారావు, సురేందర్ కుమార్, శ్రీధర్ రెడ్డి, భార్గవ్, సుధీర్, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠాలరావు పంపిణీ చేశారు. మాక్లూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పెళ్లి చేసిన ఆడబిడ్డలకు కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సహాయం కింద 1,16,000 రూపాయలు 19 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ అమలు పథకాలు వస్తాయని అన్నారు. కొందరు మేము ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయని పుకార్లు నమ్మవద్దని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలను పక్కన పెట్టాలని, గ్రామ అభివృద్ధి అందరు కలిసి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఎంఆర్ఓ షబ్బీర్, ఆర్ఐ షఫీ, ఎంపీటీసీలు వెంకటేశ్వరరావు, కారం సుజాత, బీజేపీ మండల అధ్యక్షులు సురేష్, సంతోష్, ప్రవీణ్, వినోద్, రాజు తదితరులు ఉన్నారు. ఈ కొద్దిగా కుల పిచ్చి, మత పిచ్చి తగ్గించుకొని అక్కడ పిల్లల్ని స్కూళ్ళకు పంపడమే కాదు, తల్లిదండ్రులు వారం 10 రోజులకు, నెలకు 3 రోజులు ఆ గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళండి. వాళ్ళు మీరు కన్నా పిల్లలు, టీచర్లకి ఏం బాధ ఉంటుంది, మీకే బాధ లేకపోతే అక్కడ ఏమైనా మౌలిక వసతులు ఉన్నాయా లేవా గ్రామంలో? మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో ఎన్ని ఉంటుంది? 30 గ్రామ పంచాయతీ. ఈ 30 గ్రామ పంచాయతీలలో నేను ఎక్కడ చూస్తున్నాను, ప్రచోట చూస్తున్నాను. పేద, పడుగు, బలహీన వర్గాలకు న్యాయం, ధర్మం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, దానికి అనుగుణంగానే అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్స్వాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సమీప బంధువులైన బాపురెడ్డి, ఆయన అనుచరులు, ఆయా కుల సంఘాల సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఏకచక్ర ఆధిపత్యం నడిపించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామాలలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఎమ్మెల్యే పోచారంకు దగ్గరి సమీప బంధువు అయిన బాపురెడ్డిని ఆయనకు సముచిత స్థానం కల్పించకపోగా మనస్తాపంకు చెందిన బాపురెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. గ్రామంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న గ్రామస్తులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, నార్ల రత్నకుమార్, వ్యాపారవేత్త శ్రీనివాసరావు, మాసాని శ్రీనివాసరెడ్డి, కూనిపూరి రాజారెడ్డి, నార్ల సురేష్ గుప్తా, సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, పాత బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మేమెవరో కానీ గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళ రాజ్యం నడిచింది కాబట్టి మేము పోకుండా మమ్మల్ని దౌర్జన్యం కేసులు అదే పెట్టి మాకు అరాచం చేస్తే మేము గట్టతనం లేకుండా పోయినామని చెప్పి నగేష్ గారు కానీ, సాయిల్ గారు కానీ, మన అర్జున్ గారు కానీ అందరు చెప్పారు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం పాలనలో ధర్మము, న్యాయము, సత్యమే నడుస్తుంది. పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసులు లేవు, లోపడేషన్ లేదు, బయట డిషన్ లేదు. 100% మీరు పోయిండు అంటే ధర్మమే నడుస్తుంది. సమాజంలో మహిళల రక్షణకు రాజ్యాంగం కల్పించిన హక్కుల చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి భావయ్య అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం నాడు స్థానిక మంజీరా డిగ్రీ కళాశాలలో మహిళలకు వ్యాసరచన, డ్రాయింగ్, రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళా సాధికారత సాధిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వాలు కూడా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, సమాజంలో మహిళల పట్ల ఇంకా అక్కడక్కడ కొనసాగుతున్న వివక్షక దాడులను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయని అన్నారు. ఆపదలో అక్కున చేర్చుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ
షీ టీమ్స్ న్యాయ సలహాలు అందించే వ్యవస్థలు తమ కోసం పనిచేస్తున్నాయని మహిళలు తెలుసుకోవాలని, ఆపద సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, మహిళా సాధికారిక కేంద్ర సిబ్బంది శిరీష, సౌందర్య, ఐసీటీఎస్ సూపర్వైజర్ పద్మ, షీ టీమ్, సఖీ టీమ్ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్డు కోసం తమ వ్యవసాయ భూములను కోల్పోతున్నామని కమ్మర్పల్లి రైతులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. కమ్మర్పల్లి రైతులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డు కొరకు అధికారులు సమాచారం ఇవ్వకుండానే తమ భూముల్లో సర్వే నిర్వహించారని అన్నారు. బైపాస్ రోడ్డు వల్ల తమ భూములు నష్టపోతున్నామని, వ్యవసాయ భూములను అమ్ముకొని రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఉన్న 4 ఎకరాల్లో ఇంద్రపల్లిపేట 1 ఎకరం వెళ్తుంది. ఉన్న 2-3 ఎకరాల్లో మా కుటుంబం ఏం చేసి బతకాలని కోరుకుంటున్నాము. అందుకే ఇక్కడికి ఆర్మూర్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేసాము. ఆర్డీఓ కూడా రైతుల పక్షాన సానుకూలంగా. రాష్ట్ర స్థాయి ట్రాన్స్కో ఇంటర్ సర్కిల్ క్రీడలు సీఎండి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి ట్రాన్స్కో ఇంటర్ సర్కిల్ టోర్నమెంటులో ఫుట్బాల్, టాగ్ ఆఫర్స్, అథ్లెటిక్స్ క్రీడలు సాయంత్రం సీఎండి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సభాధ్యక్షుడు ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ ఆర్ రవీందర్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, రమేష్ బాబు, ఎస్సీ కామారెడ్డి, సూర్య నరసింహారావు, ఎస్సీ ట్రాన్స్కో గోపి, స్పోర్ట్స్ సెక్రటరీ ఉత్తమ్, కోశాధికారి తోట రాజశేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగారాం నాయక్, జాతీయ కబడ్డీ కెప్టెన్ సురేష్ కుమార్, డిఈలు ఎం శ్రీనివాసరావు, డి వెంకటరమణ, రాజేశ్వరరావు, జాడ ఉత్తమ్, ఎండి ముక్తార్, షాలియా నాయక్, గణేష్, ప్రభాకర్, సీనియర్ క్రీడాకారులు వర్మ, మూర్తి, జాన్సన్, రామారావు, కిషన్, సునీత, ప్రజ్ఞ పఠన్ తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు 600 రూపాయల కూలి పెంచాలని బీడీ యాజమాన్య సంఘంకు తెలంగాణ బహుజనుల బీడీ కార్మిక సంఘం BLTU నాయకులు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, పట్టీ, చాటర్, నెలసరి ఉద్యోగులకు తదితరులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూల వేతన పెంపుదల ఒప్పందం కిందట ఒప్పందం తేదీ 30/4/2024 నాటికి ముగుస్తుందని, తేదీ 1/5/2024 నుండి నూతన వేతన ఒప్పందం చేసుకోవాలని ఈరోజు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU, ది తెలంగాణ బీడీ ప్యాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీకి డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అనంతరం నిజామాబాద్ శివాజీనగర్లో ఉన్న తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు 8 లక్షల మంది బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటర్, నెలసరి ఉద్యోగులకు తదితరులకు ప్రతి 2 సంవత్సరాలకు బీడీ యాజమాన్య మూల వేతనం పెంచాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జగదీష్, రాష్ట్ర కోశాధికారి సయ్యద్, నాయకులు ఎండి షుఫూర్, నర్సింహులు తదితరులు ఉన్నారు. బీడీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టొబాకో మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఈ డిమాండ్ నోటీసు ఇవ్వడం అనేది జరిగినది. ఈ డిమాండ్ నోటీసులో ప్రధానంగా బీడీ కార్మికులకు 1000 బీడీలకు 600 రూపాయల కూలీ పెంచి ఇవ్వాలని, బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనం మీద 70% మూల వేతనం పెంచి ఇవ్వాలా, ఒకవేళ లేని ఎడల నెలకు 26,000 జీతం ఇవ్వాలా. అదేవిధంగా బట్టి, చాటన్, నెలసరి ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాలలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. CITU కార్యాలయంలో CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్లో మాట్లాడుతూ, ICDS బలోపేతం పైన, అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్ సమస్యల పరిష్కారం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్ హెల్ఫర్స్ ను అవినీతి ఆరోపణలు ఆరోపించడం అత్యంత దుర్మార్గమని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. జిల్లా ఎంపీగా 2వసారి ధర్మపురి అరవింద్కు టికెట్ కేటాయించినందుకు గాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఆర్మూర్ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పార్లమెంటు కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ, గత పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పసుపు బోర్డు సాధించిన అపర భగీరథుడు ఎంపీ అరవింద్కి రాష్ట్ర పార్టీ 2వసారి పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 5 సంవత్సరాలు అవినీతి రహిత ఎంపీగా
ప్రజలకు అనేక రకాల సేవలు అందించారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీ అరవింద్ని గెలిపించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ కార్యదర్శి యుగేందర్, ఉపాధ్యక్షులు ప్రకాష్, కార్యదర్శి కిరణ్, లింగం, దక్షిణమూర్తి, విజయ్ తదితరులు ఉన్నారు. 44 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా పసుపు బోర్డు సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ కోసం నిజామాబాద్ కేంద్రంగా 30 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా 78 కోట్లతో 22 రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది. సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా 91 కోట్లతో 4 ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్ధిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్ధిలగుట్ట శివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రానున్న శివరాత్రి పండుగ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను తగిలి తన గేదె మృతి చెందిందని అర్సపల్లికి చెందిన ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అర్సపల్లిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ తీగలకు ఓ గేదె తగిలి మృతి చెందిందని బాధితుడు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గేదె విలువ 55,000 వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని కోరారు. ఉండడం వల్ల గేదె మేసుకుంటూ దానికి తలిగి చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత మాత్రం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే. దీని చుట్టూ ఫెన్సింగ్ సుగా వేయకుండా దాన్ని వదిలేయడము, ఇంటూ తక్కువ హైట్లో ఉండడం సుగా వాళ్ళ తప్పే. ఇప్పుడు ఏదైనా 1,50,000 గేదె. ఇది కాకుండా గత నెల డిసెంబర్ 2 తారీఖున ఇదే విధంగా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పరిహారం సుగా అందలేదు, ఇప్పటివరకు అందలేదు. మళ్ళీ ఈరోజు ఇదే ఇక్కడనే ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్ధిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్ధిలగుట్ట శివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రానున్న శివరాత్రి పండుగ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 2వ రోజు భాగంగా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో ఇంటింటికి గృహ సందర్శన చేసి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. నిన్న పోలియో చుక్కలు తీసుకొని 2 పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు ఈ రోజు వేయడం జరిగింది. గృహ సందర్శనలో భాగంగా ఏఎన్ఎంలు, ఆశలు, అంగన్వాడీ టీచర్లు సర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని డాక్టర్ ప్రసన్న, ప్రియా, ఆకుల మారుతి, పండరి, రాజహంస, అంగన్వాడీ టీచర్ శైలజ, సునీత, ఆశలు తదితరులు ఉన్నారు. బాల్కొండ కేంద్రంలో 6 గ్యారంటీల పథకాల భాగంగా గృహజ్యోతి కార్యక్రమంలో లబ్ధిదారులకు జీరో బిల్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్, శ్రీనివాస్, యూనిస్, జావిద్, శ్రీనివాస్ గౌడ్, ఊషన్న, వివేక్, సతీష్, ఫినిష్, ఇమ్రాన్, మహేష్, రియాజ్, రాజేశ్వర్, సంతోష్ గౌడ్, పద్మారావు, అశోక్, గంగాధర్, పురుషోత్తం, ఆయుబ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ 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 సద్గురు మహాదేవ స్వామి ఆధ్వర్యంలో నాగభూషణ స్వామి నేతృత్వంలో సోమవారం ఉదయం 9 గంటలకు బండయ్యప్ప మఠం నుంచి ప్రారంభించిన మహాపాదయాత్ర బయలుదేరి శుక్రవారం నాటికి పలు గ్రామాల నుండి పాదయాత్రగా చేస్తూ కొలనుపాక పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. ఈ పాదయాత్ర 10 రోజులతో పాటు కొనసాగుతూ శివనామ స్మరణ చేస్తూ పాదయాత్ర చేస్తూ భక్తులందరూ కొలనుపాకలోని సోమనాథ లింగంలో నుంచి ఉద్భవించిన రేణుకాచార్య దర్శనం కోసం మహాపాదయాత్ర బయలుదేరారు. బాన్స్వాడ మండలంలోని కొయ్యగుట్ట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పాత కొత్త నాయకులు సమిష్టిగా కష్టపడి పనిచేయాలని, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేకూరేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటరామిరెడ్డి, రాజారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి,
శ్రీనివాస్ రెడ్డి, నార్ల రత్నకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ పరిధిలోని సోమలింగేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎన్ఎస్యుఐ మోర్తాడ్ ఆధ్వర్యంలో పరీక్ష అట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఎన్ఎస్యుఐ మోర్తాడ్ అధ్యక్షులు నీరజ్, ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్, ఇతర సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ప్రజాపాలన గృహజ్యోతి దరఖాస్తులను చేదు అనుభవం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి కోసం అనేక మధ్యతరగతి కుటుంబీకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. కానీ కొంతమందికి మాత్రమే 200 యూనిట్ లోపు వినియోగంపై జీరో బిల్ రావడం, చాలా మందికి యథావిధిగా వచ్చే బిల్లు రావడం దరఖాస్తుదారులు కుంగిపోతున్నారు. గృహజ్యోతి పథకం ఎందుకు వర్తించలేదో అని దరఖాస్తుదారులు సతమతమవుతున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన కొత్త దరఖాస్తుల కోసం మున్సిపాలిటీ కార్యాలయంలో సెంటర్ని, బెల్లంపల్లి మండల గ్రామాలకు ఎంపీడీఓ కార్యాలయం సెంటర్ని ప్రారంభించారు. జరిగిన కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ ఇళ్లలో ఉండి లేకపోతే ఇక్కడ ఊళ్ళో లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం నుండి మన మున్సిపాలిటీలో కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. దానికి సంబంధించిన పురపాలక సంఘంలో ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి పురపాలక సంఘ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుంది. ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది. 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎడపల్లిలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆడబిడ్డల వివాహాలు భారం కాకూడదని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పంపిణీ చేస్తుంది. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ నీతూ కిరణ్. బోధన్ నుంచి నడిచే ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు తగ్గింపు, రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ. ఆర్మూర్లో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజావాణి కార్యక్రమానికి వెల్లువెత్తిన ఫిర్యాదులు. 131 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశం. కామారెడ్డిలో 72 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ జితేశ్వరి వెల్లడి. ప్రభుత్వ స్థలంలో కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న ఫ్రీ కాస్ట్ తొలగించడం సరికాదు. ఆర్మూర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం. హైందవ ధర్మ పరిరక్షణ కోసం 3 కోట్ల రూపాయల భూమి ఇస్కాన్ టెంపుల్ కు అందజేత. నవిపేట్ మండలం హనుమాన్ ఫారె గ్రామానికి చెందిన 3 కోట్ల విలువ చేసే 9.5 ఎకరాల భూమిని శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేసిన శ్రీనివాసరావు. బోధన్లో డిగ్రీ కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ, విద్యార్థి మృతి. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల నిరసన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.